ముందుగా ట్యాక్స్ స్ట్రక్చర్స్ సింప్లిఫై అవుతాయి. రెండోది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగా పెరుగుద్ది అనమాట. అండ్ ఏదైతే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఉందో ఇది మొత్తం కరెక్ట్ అవుద్ది. అంటే రా మెటీరియల్కి ఎక్కువ జిఎస్టీ వేసి ఫినిష్డ్ ప్రోడక్ట్స్కి తక్కువ జిఎస్టీ వేసి దానివల్ల జరిగే నష్టాన్ని మొత్తం ప్రొడ్యూసర్ భరించాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ పెరిగి ప్రొడ్యూసర్ కూడా ట్యాక్స్ కంప్లైన్స్ కూడా పెరుగుద్ది అనమాట. దాంతోపాటు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత గవర్నమెంట్కి భవిష్యత్తులో రెవెన్యూ బయాన్సీ, ఫిజికల్ స్టెబిలిటీ వచ్చింది అనమాట. టెంపరీగా ఈ జిఎస్టీ కొత్త స్ట్రక్చర్స్ వల్ల గవర్నమెంట్ కాస్త రెవెన్యూలో ఇబ్బంది పడినా లాంగ్ రన్లో చాలా కరెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య అనేది ఇంకా బలపడుతుంది. ముఖ్యంగా కన్జ్యూమర్స్ లాభపడతారు, కామన్ మ్యాన్ లాభపడతాడు అనమాట. తర్వాత మన ఎక్స్పోర్ట్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ ఇంకా బలపడుద్ది. అండ్ ఫార్మలైజేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, డిజిటల్ ఎకానమీ, అంటే మన ఎకానమీ ఇంకా కొంచెం పుంజుకునే అవకాశం కనిపిస్తుంది అనమాట. లాంగ్ టర్మ్లో మన ఎకనమిక్ గ్రోత్ కూడా ఎక్కువగా సాధ్యపడుతుంది అనమాట. దాంతోపాటు ఇన్ఫ్లేషన్ మేనేజ్ అవుతుంది, కన్జంప్షన్ పెరుగుద్ది, ఇండియన్ ఎకానమీలో ట్యాక్స్ కంప్లైంట్స్ అంటే జిఎస్టీ కట్టే వాళ్ళు పెరుగుతారు. దాంతో ఏమవుద్దంటే కంప్లీట్గా ఫార్మలైజేషన్ అవుద్ది అనమాట. పూర్తి స్థాయిలో అందరూ కూడా ట్యాక్స్ స్లాబ్స్లోకి వచ్చేస్తారు. అండ్ సింప్లిఫైడ్గా ఈ ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ కూడా పెరుగుద్ది అనమాట. అండ్ ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్తో కూడా మనం ముందుకెళ్తున్నాం. మాజీ ప్లానింగ్ కమిషన్ చైర్మన్, ఎకనమిక్ ఎక్స్పర్ట్, ఫైనాన్షియల్ అడ్వైజర్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా గారు ఇక్కడ ఒక మాట అన్నారు అనమాట.